కొంతమంది ఆడలకు ఉట్టిగానే కోపం వస్తుంటదుల్లా ఇక ముక్కు మీదనే ఉంటది అనుకో రాజురాళ్ళ కోపం ఆ కోపంలా ఏం చేస్తుంటారో వాళ్ళకే అర్థం కాదు కొందరు తలకాయని గోడకేసి గుద్దుకుంటే ఇంకొందరు వాళ్ళ కోపం మొత్తం వేరేటోళ్ళ మీద నూకి తిడుతుంటారు ఇక అసంటి కోపం ఉన్న ఓ ఆడోళ్ళు పైసలు పోతే ఓనిర్రి గాని గీడికంట ఓర్రి మీ కోపం మొత్తం కంట్రోల్ అవుతుందట ఇక చాలా మందికి చిన్న చిన్న విషయాలకే మస్తు కోపం వస్తుంటది దీనికి కారణం ఏంది అని అంటే కోరుకున్నది దొరకకపోవుడు ఇష్టం లేనిది జరుగుడు ఇక ఎవరితోనైనా కొట్లాట అయినప్పుడు కోపంతోని గట్టిగా అరుస్తుంటారు ఆ కోపం ఊకూకే కాకపోయినా గాని ఎప్పుడో ఒకసారి కోపం కట్టలు తెంచుకునుడుతోని ఊగిపోతుంటారు చెప్పేది వినకుండా ఏదేదో మాట్లాడతారు లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మర్చిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు ఇక ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళ కోపం వస్తే వాళ్ళే బాధపడి అన్నం తినడు మానేసి ఒంటరిగా కూర్చొని సోచాయిస్తుంటారు ఇక ఈ కోపాన్ని తగ్గించుకోనికే ఇప్పట్ల యోగా లేకపోతే ధ్యానం చేస్తున్నారు కొంతమంది కానీ కొన్ని దేశాలల్లో కోపాన్ని తగ్గించుకోనికే లక్షలు ఖర్చు పెడుతున్నారటనుల్లా ఏంది నమ్ముతలేరా అయితే ఇది చూడుర్రే చూసిర్రా ఇక అసలు ముచ్చటకొస్తే అమెరికా యూరోపియన్ గిట్లా మస్తు దేశాలల్లా కోపాన్ని తగ్గించుకోనికే లక్షలు ఖర్చు పెడుతున్నారు ఇది రేజ్ రిచువల్స్ అనే పేరుతోని కొత్త ట్రెండ్ గా మారిందట అయితే అక్కడ ఆడోళ్లు అడవిలకు పోనికే లక్షలు ఖర్చు పెట్టి కోపం తగ్గే వరకు అరుస్తారట అంతేకాకుండా కోపాన్ని చల్లార్చుకునే ప్రయత్నంలా కొంతమంది కట్టెలు పట్టుకొని అరుచుకుంటా గట్టిగా వాటిని కొట్టుకుంటా పెద్ద విధ్వంసమే సృష్టిస్తారట పోర్రి అయితే అడవికి పోనికే ఒక్కొక్కళ్ళకి 5 లక్షల రూపాయలకెళ్ళి 6 లక్షల రూపాయల దాకా పైసలు ఖర్చు పెడతారట మంచిగున్నదిలే ఐడియా మీకు కూడా గిట్లనే మాటి మాటికి కోపం వస్తే పైసలు పోతే పోనీయుర్రి గాని పోయిరారి For more videos like this, subscribe Big TV channel.